Hi students, this is Ram Mohan, Government Junior College, Kachiguda. Today we are going to learn geographical sources of India. So in this first chapter 1, history, geography and sources. In this, what is the importance of history and geographical features of India and the influence of geography on Indian history, sources of history, archaeological sources and literary sources. ఈ చాప్టర్లో భాగంగా మనము చరిత్ర, దాని ప్రాముఖ్యత, భారతదేశ భౌగోళిక లక్షణాలు, భారతదేశ చరిత్రపై భౌగోళిక లక్షణాల ప్రభావం, చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు మరియు సాహిత్య ఆధారాలు, ఈ ఫస్ట్ చాప్టర్లో ఇవన్నీ ఉన్నాయి. అందులోంచి మనం చరిత్ర, భౌగోళిక పరిస్థితుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో హియర్ history and importance of history. So history is mother of all social sciences. History does not mean only the description of the dates and events related to kings or dynasties. Rather than, it also means to study various aspects of that shaped the overall personality that society and people. Normally, the people believed here history means only the dates, only years, the events of failures or success. Not only this, history means life of the people. Not only kings or queens, not only the monuments. Here, the persons, here the people, their culture, their economy, their status, total their culture, everything comes under history. Okay. Come to చరిత్ర అంటే కేవలం పాత విషయాలు మాత్రమే, గతంలో జరిగిపోయిన విషయాలు మాత్రమే తెలిపేది కాదు. ఇది మానవ పరిణామ క్రమాన్ని తెలిపేటటువంటిది. కేవలం రాజులు, రాణులు, తేదీలు, సంవత్సరాలు మాత్రమే కాదు. ఇవి గతంలో జరిగిన విషయాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విజయాలు, ఫెయిల్యూర్లే కాకుండా అన్నిటినీ, మానవ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలన్నిటినీ కూడా అధ్యయనం చేసేది. కాబట్టి చరిత్ర చాలా విశాలమైనది. ఇది అన్ని సామాజిక శాస్త్రాలకు తల్లి వంటిది అని మనం చెప్పవచ్చు. తర్వాతది, ద స్టడీ ఆఫ్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెవరల్ రీజన్స్, పర్టికులర్లీ టు నో మోర్ అబౌట్ రోల్స్ ఆఫ్ అవర్ current culture, the roots of our current culture. And history is about thinking, understanding and developing research and other skills in our life. So the study of history is very important in several reasons, particularly know more about the roots of our culture. So there are so many cultures in India, originated, you see the many cultures, Indus culture, Vedic culture, later Vedic culture, all cultures are originated in this Indian soil. So our roots, to know our roots we have to study history, and not only here understanding, thinking here, developing research skills. To study history, you are particular about the skills, very important skills also you may get it. చరిత్రని చదవడం ద్వారా మనము వివిధ సంస్కృతుల్ని, అదే విధంగా ఆ సంస్కృతులు ఏ విధంగా అభివృద్ధి చెందాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆ సంస్కృతి అనేది, దాని యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే చరిత్ర అంటే కేవలం ఆలోచించడమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, పరిశోధన వైఖరిని కూడా మనం అవలంబించుకోవచ్చు. అంటే ఒక సైంటిస్ట్ లాగా మనం ఆలోచించేటటువంటి పరిస్థితి ఒక చరిత్రకారుడికి ఉంటుంది చరిత్ర చదవడం ద్వారా. డెఫినేషన్స్, హిస్టరీకి ఉన్నటువంటి డెఫినేషన్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. There are so many definitions, particularly our history. Father of history, Herodotus known as father of history, and he said history is a science of human actions done in the past and not what humankind has failed to do. So history అంటే పరిశోధించడము, అలాగే అన్వేషించడము అనే అర్థంలో ఈ యొక్క హిస్టోరియా అనే పదం నుండి ఈ యొక్క హిస్టరీ గ్రహించబడింది. ఇది గ్రీకు పదం. చరిత్ర పితామహుడైనటువంటి హెరిటోడస్ ఈ యొక్క చరిత్రకి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. గతంలో మానవుడి యొక్క వైఫల్యాలను గురించి కాకుండా మానవుని యొక్క వివిధ చర్యల గురించి
అధ్యయనం చేసేటటువంటిదే చరిత్ర. ఓకే. చరిత్ర పితామహుడు హెరోడోటస్ ఏమంటున్నాడంటే, గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా, మానవుడి యొక్క వివిధ చర్యలు అంటే ఇక్కడ ఏమవుతుంది? అనేక రకాలైన కార్యకలాపాలు ఇందులో వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ కార్ల్ మార్క్స్ విజువలైజెస్ హిస్టరీ యాస్ ద యాక్టివిటీ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ దేర్ ఎండ్స్. కార్ల్ మార్క్స్ ఏమంటున్నాడంటే, కోరికలు, ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవుడు చేసే కార్యకలాపాలే చరిత్ర అని కార్ల్ మార్క్స్ అభిప్రాయపడ్డాడు. And next definition, E.H. Carr, his book What is History declares that history is a continuous process of interaction between the historian and his life. ప్రముఖ చరిత్రకారుడైనటువంటి E.H. Carr చరిత్రకారుడికి యథార్థాల మధ్య గల నిరంతర సాగేటటువంటి ఒక కార్య విధానము, పరస్పర విధానము, గతానికి వర్తమానికి నిరంతరంగా జరిగేటటువంటి సంభాషణే చరిత్ర అంటున్నాడు. అంటే గతము, వర్తమానము ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి సంభాషణ, ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి పరస్పర కార్య విధానం ఏదైతే ఉందో దాన్నే చరిత్ర అని ఒక E.H. కార్ అని చెప్పడం జరిగింది. అలాగే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ man's growth from barbarism to civilization is supposed to be the theme of history. So, according to Jawaharlal Nehru, history means uncivilized to civilized. అంటే అనాగరికత నుంచి నాగరికత వైపుగా మానవుడు పయనించినటువంటి ఓకే ప్రయాణాన్నే మనం చరిత్ర అని చెప్పవచ్చని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయం. సో దెర్ ఆర్ వేరియస్ ఒపీనియన్స్ అబౌట్ హిస్టరీ. ఓకే, చాలా రకాల అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వీటిని మాత్రం మనం ఖచ్చితమైన నిర్వచనాలుగా చెప్పుకోవచ్చు. మూవ్ టు హిస్టోరియోగ్రఫీ అంటే చరిత్ర రచనా శాస్త్రము. It is the history of historical thought. It tells us how history has been written. While presenting history, historians must follow objectivity. So, historiography means here historical thoughts. Means while presenting historians, they must consider here objectivity. Objectivity is most important because the historians, okay, they cannot interfere in the matters. They cannot interfere their personal feelings while writing or while presenting history. అంటే చరిత్రను గురించి తెలిపేటటువంటిదే చరిత్ర రచనా శాస్త్రము. ఈ యొక్క చరిత్ర రచనా శాస్త్రములో చరిత్రను ఎలా రాయాలో మనకు చెబుతుంది. అంటే ఇది ఒక చారిత్రక ఆలోచనల చరిత్ర ఏ విధంగా రాయాలి అంటే దానికి ఒక విషయ నిష్ఠత అనేది ఉండాలి. అంటే చరిత్ర రాసేటటువంటి చరిత్రకారుడు చరిత్ర రచనకు ఉపక్రమించేటప్పుడు అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను కానీ తన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ అందులో పొందుపరచడానికి ప్రయత్నం చేయవద్దు అని ఈ యొక్క హిస్టోరియోగ్రఫీ మనకు చెప్తుంది. Now, scope of history. Till the beginning of 18th century, the scope of history was restricted to the simple narrative of past events. Today, the scope is widened by taking into consideration the totality human actions in time and space. So, till the beginning, up to 18th century, many people believed here history studies only the past events. But today, the scope is widened because it studies not only past and present, but also future. Okay. It also studies not only the present and past, even the future also. So it is the guides us to how to go, how to move, okay, in future. So it is a total human actions in time and space. So that means here 18వ శతాబ్దం వరకు కూడా చరిత్ర అనేది కేవలం గత సంఘటనలు మాత్రమే వర్ణించేటటువంటిదిగా ఉండేది. కానీ ఇప్పుడు 20వ శతాబ్దంలోకి వచ్చాం. ఇప్పటికి ఏమవుతుందంటే చరిత్ర అనేది కేవలం గతం కాదు, ప్రస్తుతంతో పాటు ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కూడా మార్గనిర్దేశకత్వం చేసేటటువంటి దిశగా ఈ చరిత్ర అనేది విస్తృతంగా ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్స్ ఆల్సో. హిస్టరీకి మనం సరిహద్దులు నిర్ణయించలేము. ఓకే, చరిత్ర పరిధికి హద్దులు అనేవి లేవు. కమ్ టు నౌ జియోగ్రాఫికల్ ఫీచర్స్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ భౌగోళిక లక్షణాలు చరిత్రపై వాటి ప్రభావం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భారతదేశ చిత్రపటంలో మనకు హిమాలయాస్, మౌంటైన్స్, అరావళి, వింధ్య, సాత్పురా, చోటా నాగ్పూర్, ఓకే, అలాంటి ప్లాట్యూస్ ఉన్నాయి. దక్కన్ ప్లాట్యూ ఉంది, అలాగే మైదానాలు ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ తూర్పు కనుమలు ఉన్నాయి.
అలాగే 4 బౌండరీస్ మనకు ఇంపార్టెంట్‌గా నార్త్ సైడ్ చూసుకోండి హిమాలయాస్ ఉన్నాయి. అండ్ సౌత్ సైడ్ ఇండియన్ ఓషియన్ అండ్ 2 సైడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అరేబియన్ ఓషియన్ అండ్ బెంగాల్ రెస్పెక్టివ్లీ. And there are 4 boundaries you see: north side Himalayas, south side Indian Ocean, and east side Bay of Bengal, and west side Arabian Ocean. And geography, just you see here, the major reliefs of Indian geography: mountains, plateaus, and plains. Mountains are here the most important: Himalayas, Aravalli Mountains, and Vindhya Satpura Mountains. And coming to plateaus, Deccan Plateau, Chota Nagpur Plateau, and Malwa also. Coming to plains, Ganga and Indus, Brahmaputra, okay, in North India, and come to South India, Krishna, Godavari, Kaveri, and others. Okay, so భారతదేశ చరిత్రపై భౌగోళిక అంశాల ప్రభావం చాలానే ఉందని చెప్పుకోవచ్చు. వితౌట్ స్టడీయింగ్ జాగ్రఫీ we cannot, okay, without studying geography we cannot enter, we cannot know what is happening, okay, in India. So దానిపై చాలా ప్రభావం ఉందని మనం చెప్పుకోవచ్చు. And first of all we go to Himalayas. Okay, హిమాలయాస్ అనేవి మన పర్వతాలు అని చెప్పుకోవచ్చు. హిమాలయ పర్వతాలు మనకు ఉత్తర దిశలో ఉన్నాయి. అవే కాకుండా అరావళి మరియు వింధ్య సాత్పురా పర్వతాలు కూడా మనకు పర్వతాలుగా ఉన్నాయి. The Himalayas are stretched 2,400 kilometers long, 300 kilometers wide. It includes highest mountains in the world like Mount Everest, Nanda Parbat, Nanda Devi, and Godwin Austen, like that. And the Himalayas are not only serving as a natural fort of protection, but also provides to the country from the cold winds of the north. And the Himalayas form a formidable barrier against foreign invasions. And there are some important passes like Khyber Bolan, through which interaction with Western culture, Western, Central, and Northern Asia. So Himalayas stretches from 2,400 kilometers long and 300 kilometers wide, and it includes many mountains, as you know, and especially it provides the protection from foreign invasions, and also it is a natural barrier. Okay, from it always stops here natural breezes, north breezes, especially north wind breezes from Siberia. And Himalayas also form a formidable barrier against foreign invasions, like since ages it always controls the foreign invasions. Okay, and last one, Khyber Bolan, not only stopping these foreign invasions, but also it welcomes the foreigners also through Khyber Bolan passes. That's what best example, Alexander invasion taken place, even Parshikas, means Persians also entered through these 2 passes. Okay, మన దేశంలో హిమాలయ, అరావళి అండ్ వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాచీన కాలంగా భారతదేశంలో మన చరిత్రకు, భౌగోళికకు ముడిపడి ఉన్నటువంటి పర్వతాలు. ముఖ్యంగా 2,400 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి హిమాలయాలు 300 కిలోమీటర్ల వెడల్పులో ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వతాలు. అందులో ఎవరెస్ట్, నంద ప్రభాత్, గాడ్విన్ ఆస్టన్ లాంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. అలాగే ఇవి దేశానికి కట్టని, నిర్మించినటువంటి పెట్టని కోట వలె ఉన్నాయి. రక్షణ ఇస్తున్నాయి మనకు విదేశీ దాడుల నుండి, అలాగే శీతల పవనాల నుండి రక్షిస్తున్నాయి. లేకపోతే ఒక శీతల ఎడారిగా మన ఉత్తర భారతదేశం మారిపోయే ప్రమాదం ఉండేది. దాని నుంచి మనల్ని కాపాడుతున్నది ఈ యొక్క హిమాలయాస్. అలాగే విదేశీ దండయాత్రలు, ఓకే, వాటిని కూడా ఎల్లప్పుడూ అక్కడి నుంచి కాపాడుతుంది అంటే హిమాలయాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఖైబర్ బొలాన్ అనే కనుమలు మనకు నార్త్ వెస్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖైబర్ బొలాన్ కనుమల ద్వారా కూడా మనకు సాధారణంగా చాలామంది విదేశీ యాత్రికులు, అలాగే దండయాత్రలు చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క కనుమల ద్వారా భారతదేశానికి రావడం జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే అలెగ్జాండర్ దండయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ఫీచర్, plateaus. The plateaus of India are categorized as Malwa Plateau, Chota Nagpur Plateau, and Deccan Plateau. These plateaus are separated by Vindhya and Satpura mountains, birthplace of many cultures, customs, and languages, emerging of political forces like Shatavahana, Kakatiya, Bahmani, and Vijayanagara, and it became important as the meeting place for mingling cultures of the north and south culture. So plateaus, after Himalayas, plateaus also played a dominant role in Indian history, and especially the 3 types of plateaus we see here: one Chota Nagpur, Malwa, and Deccan Plateau. And these plateaus are separated by Vindhya and Satpura mountains. Okay,
and come to now the birthplace of many cultures. You see in Deccan Plateau especially, many cultures are originated in Deccan Plateau. Vijayanagara, Bahamani, Kakatiya, Shatavana, all kingdoms are originated in this place only. And it is a very important place, and it is uh, a beautiful place, and where the many cultures are, okay, mingled, okay, merged here in South India. దేశంలోని పీఠభూముల్లో మనకు ముఖ్యమైనవి మాల్వా, చోటా నాగపూర్, దక్కన్ పీఠభూములుగా వర్గీకరించవచ్చు. వీటిని విడదీస్తున్నటువంటి వింధ్య, సాత్పురా పర్వతాలు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సాంప్రదాయాలకు, భాషలకు పుట్టిన ఇల్లు, అలాగే ఎన్నో రాజ్యాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. శాతవాహనులు, కాకతీయులు, బహమనీయులు, విజయనగర రాజులు ఇక్కడే ఒక రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడం అనేది జరిగింది. The Indo-Gangetic Plains are most important physical feature that influence Indian history. They are formed by thick alluvial deposits by great perennial rivers. Several cultures are emerged in this region. The rise of many political forces like Mauryas and Guptas. Okay, this Indo-Gangetic Plains. So already you know Himalayas. Himalayas are birthplace of many rivers like Ganga, Yamuna, Brahmaputra. Okay, these are all perennial rivers. These rivers formed here different alluvial deposits. Okay, and here several cultures are emerged here. You see the Indus culture, the Indus Valley civilization, and after that Vedic civilization. So two great civilization in India originated in this plains only. సో మైదానాల్లో మనకు గంగా, సింధు మైదానాలు చాలా ముఖ్యమైనవి. ఈ నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టితోనే ఇక్కడ సారవంతమైనటువంటి మైదానాలు అనేవి ఏర్పడ్డావి. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే మనకు నాగరికత కేంద్రాలు అనేవి ఏర్పడ్డావి. అందులో ముఖ్యమైనది మనకు తెలుసు సింధు నాగరికత, ఆ తరువాత వేద నాగరికత. ఈ రెండు నాగరికతలు కూడా ఈ యొక్క మైదానాల్లోనే ఆవిర్భవించినట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే మౌర్య గుప్త సామ్రాజ్యాలు కూడా ఇక్కడే విజృంభించాయి. మనకు అశోకుడు, ఓకే, విజృంభించినటువంటి మౌర్య కావచ్చు, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు లాంటి గుప్త సామ్రాజ్యాలు కూడా ఇక్కడే విజృంభించాయి. ఓకే, ద మౌర్య అండ్ గుప్తా, సో టూ గ్రేట్ powers here emerged in this region. So not only that, many powers, many Rajputra powers also, okay, even south in powers also located and emerged in Ganga plains and Krishna Godavari basin. Even Krishna Godavari మైదానాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రాజ్యాలు మనకు విలిసిల్లాయి. The long coastline, తీర ప్రాంతాలు. The long coastline could develop cultural and commercial relations between India and Southeast Asia. Buddhism and Hinduism could spread to southern Asia countries, Southeast Asian countries. Due to long coastline, the Portuguese, Dutch, France and British could enter India through sea and establish their colonies. See, the long coastline. The long coastline you see in the map, okay, this long coastline brings here commercial relations between India and Southeast Asia. And we have maintained good relations with other countries because of having here the great and long coastline. Okay, from Gujarat to Bengal, you see the long coastline helps a lot. Okay, by providing or increasing here commercial relations. And not only that, and even the great religions, Hinduism and Buddhism. So both religions are placed in nowadays in Southeast Asia because of this long coastline. Already these two religions are taken birth in India only, but because of this long coastline, these two religions are, okay, spreaded to southeastern countries because of long coastline. Not only that, even Portuguese, Dutch, France and British also entered India through this long coastline. Okay, భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ ఎలా వచ్చారు? బికాజ్ తీర ప్రాంతం అనేది ఒక అద్భుతమైనటువంటి పొడవైనటువంటి తీర ప్రాంతం అనేది మనకుంది. అది సుదీర్ఘమైనటువంటిది. ఇది ఆగ్నేయ ఆసియా దేశాలతో సంబంధాలు ఏర్పరచుకునేటువంటి తీర ప్రాంతంలోకి అనేక రకాలైనటువంటి విదేశీయులు కూడా ఎంటర్ అయిపోయారు. ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆంగ్లేయులు వ్యాపారం అనే పేరుతోటి మన దేశంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క తీర ప్రాంతాలు ఉండటం. అంతేకాకుండా అంతకు ముందు చూసుకున్నట్టయితే బౌద్ధ మతం, హిందూ మతం మన భారతదేశంలో పుట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇవి పేరు పొందడానికి లేదా విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ద లాంగ్ కోస్ట్ లైన్. అంటే చాలా పొడవైనటువంటి తీర ప్రాంతం మనకు ఉండటం వలన ఈ యొక్క మన మతాలు కానీ, మన వ్యాపారం కానీ ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి ఈ యొక్క అవకాశంగా మనకు లభించిందని చెప్పు. యూనిటీ అండ్ డైవర్సిటీ. సో ఇండియా ఈజ్ ద homeland for many races like Dravidian,
Asteroids, Mongolites, and Mediterranean. Many cultures and rituals gave birth into many religions like Hindu, Jainism, Buddhism, and Sikhism. Many languages and dances, music, architecture, food, and customs differ from place to place within the country. See, India is the homeland. This is the birthplace for many races. Okay, it is the exhibition for many races like Dravidian, Austroids, Mongolites, and Mediterranean. And even many cultures, many rituals are taken birth in India only, in this soil only. And this gave birth to many religions like Hinduism, Jainism, Buddhism, and afterwards Sikhism also. Okay, so last one, many languages. You see, in India, many languages, more than 600 languages are there, and major languages. Our Indian Constitution recognized here many languages because India is an exhibition of many races, many languages, many religions also. And come to here, many architecture like Dravida architecture and Vesara architecture also. Okay, we can find out here, and food also. Okay, and different types of food also available here, and customs and tradition. The customs in North India, South India, Northeast, Southeast, you see, very differ from place to place. Okay, different cultures, different languages, dance forms, music forms are available in India. This is all diversity. Okay, కమ్ టు హియర్ ద్రావిడులు, ఆస్ట్రాయిలు, మంగోలాయిలు, మేటరేడియన్లు అనేటటువంటి అనేక రకాల జాతుల వాళ్ళు మన దేశంలో నివసించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది భారతదేశం అనేది అనేక జాతులకు, అనేక ప్రాంతాల వారికి ఇది ఒక నిలయము. ఈ యొక్క భారతదేశంలో మనకు అనేక రకాలైనటువంటి నాగరికతలు, ఆచార సంప్రదాయాలు మనకున్నాయి. ఓకే, ఈ నాగరికతలకు నిలయమైనటువంటి ప్రదేశము మన యొక్క భారతదేశము. ఇక్కడ అనేక మతాలు ఆవిర్భవించాయి. హిందూ మతంతో పాటుగా జైన, బౌద్ధ మరియు సిక్కు మతాలకు పుట్టినిల్లు మనకు హిందూ మతము. అంటే ఇన్ని డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నాయి, ఇన్ని తారతమ్యాలు ఉన్నాయి. అలాగే నాట్యంలోను, సంగీతంలోను, వాస్తు నిర్మాణంలోను, ఆహారము, ఆచార వ్యవహారాల్లోనూ ఈ యొక్క ప్రాంతానికి మధ్య ఈ యొక్క మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా డైవర్సిటీస్. మరి డైవర్సిటీ ఉన్నప్పటికీ మనం ఎందుకు యూనిటీ అంటున్నాం? వై వీఆర్ కాలింగ్ యూనిటీ అండ్ డైవర్సిటీ? Because all diversities are there, all differences are there, but even though we are living together since ages, we are having here tolerance. Religious tolerance is there. We respected each other, we respected other cultures, we respected other religions, okay, other castes, everything. Because we know the tolerance since ages. You see, here Hinduism is there, Jainism is there, Buddhism is there. So these three religions at a time, okay, empowered here, especially in Vedic culture. After Vedic culture, you see Buddhism and Jainism, two religions are emerged here. Even though religion tolerance are taken place here, Hindus accepted here Jainism, Buddhism, and Jainism, Buddhism also accepted Hindu culture and their festivals. After that, when entered here Islam religion also, the Hindus and Jainis and Buddhists also, even Sikhism also entered India. And even though these people, okay, Guru Nanak established here, founder of Sikhism in India, even though a lot of differences among themselves, okay, place of worship here, the principles of worship, lot of differences. But even though they are respecting each other, okay, by this is represent here unity and diversity. Okay, this is called unity and diversity. All diversifications are there, even though we respect each other, because అసేతు హిమాచలం అంటే భారతదేశం అంతటా ఒక్కటే, భారతదేశం అనేది ఒకటే దేశము. ఓకే, కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు కూడా ఒకే దేశంగా ఉంది. కాబట్టి మన కల్చర్ని, మన సంస్కృతిని మనం ఎల్లప్పుడూ కూడా గౌరవించుకోవాలి. మన యొక్క విభేదాలు పర్సనల్గా, ఓకే, ప్రాంతీయ విభేదాలు ఉండొచ్చు, మత విభేదాలు ఉండొచ్చు, ఏదున్నప్పటికీ ఒక దేశవ్యాప్తంగా మనందరం ఒకటే అనే చెప్పేసినటువంటి నానుడు అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అది మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తుంది. లుక్ ఎట్ దిస్ మ్యాప్, ఎస్పెషల్లీ Himalayas, come to your Kanyakumari. From north to south, you see, this is called Bharat Deshamu or India. So, actually in Puranas, our India is called Bharatavarsha. Why Bharatavarsha means here? The Bharata race first ruled here, Bharata. Okay, so named after Bharata, this country is called here, well known as Bharatavarsha. And after that, the people who entered here, Greeks and Parashiks, they pronounce here Sindhu, the river Sindhu, as Hindu. And someone here pronounce here Ind also, Ind. So the Sindhu river, because of Sindhu river, the country India
okay, named after Hindu or Hindustan because of Parashikas and because of Greeks, the భారతదేశం ఆర్ బికాస్ ఆఫ్ భారతదేశము ఇక్కడ హిందూ అనేది హెచ్ అనేది అలాగే ఎస్ అనేది ఎస్ అనే సౌండ్ వాళ్ళకి పలకరాకపోవడం వల్ల వాళ్ళు హెచ్ అనే సౌండ్ని ఉచ్చరించడం అనేది జరిగింది. దాని వలన భారతదేశాన్ని వాళ్ళు ఇండియాగా అంటే సింధియా అని కాకుండా ఇండియాగా అలాగే హిందుస్థాన్ అని పిలవడం జరిగింది. అదే ఇప్పటికి కూడా ప్రాచుర్యంలోకి ఉంది. అలాగే హిందూ మతం అనేది వచ్చింది అంటే అది పారశీకుల యొక్క ఉచ్చారణ వల్ల. అలాగే గ్రీకులు కూడా ఎస్ అనే లెటర్ని వాళ్ళు ఉచ్చరించలేదు. దే డిడ్ నాట్ ప్రొనౌన్స్ హియర్ హెచ్ లెటర్, ఎస్ లెటర్ అండ్ సింధు pronounced as Hindu. That's what it is named after. Sindhu called as here Indus or India. Okay. Then హిందూ అండ్ హిందుస్థాన్ అంటే భరత వంశము భారతదేశం అనేది ఆ తర్వాత ఇండియాగా హిందూగా హిందుస్థాన్గా పిలువబడింది. అంటే దానికి పూర్తి కారణం ఏంటంటే గ్రీకులు మరియు పారశీకులుగా మనం చెప్పు. ఇది భారతదేశానికి పురాణాల్లో భరత వంశము అలాగే జంబూ ద్వీపం అనే పేరు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇండియా అలాగే హిందుస్థాన్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. దెన్ ముఖ్యంగా హిమాలయాస్ ఆ తర్వాత మైదానాలు పీఠభూములు వీటన్నిటికీ హిస్టరీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ geography and history you see here because of Himalayas protection here the foreign invasions are controlled here. Okay, only some extent. Okay, some invasions we have seen actually Alexander and Darius. Okay, some people even Cyrus the Great, Darius the Great, and afterwards okay Huansang came to India and Fayan. These people foreign pilgrims and foreign invasions, why did it taken place? Because of only Himalayas. Almost Himalayas controlled here foreign invasions, but even though they came through Khyber Bolan passes. Okay, and afterwards Himalayas given birth to major perennial rivers like Ganga, Yamuna, Brahmaputra. These rivers, okay, because of these rivers only the major civilizations and cultures have been taken place like Indus Valley civilization and Vedic civilization, later Vedic civilization also. And because of plateaus you see which is triangular in shape, this triangular which is called here Deccan Plateau, this Deccan Plateau also place of many kingdoms and many what you call many languages, many cultures also like Shatavahana, Kakatiya, Bahmani, Vijayanagara. These are all kingdoms are taken place in South India, especially the Deccan Plateau. Okay, Deccan Plateau and even plains and mountains. These three and afterwards which is long coastline here, Gujarat to even Bengal, which is long coastline. This also helps a lot to bringing the good relation between India and Southeast Asia. Okay, and very important here, geographical features are different and geographical features influence on Indian history is very important. Only geographical features means only Himalayas, plateaus, plains, long coastline. You can write mountains, plateaus, plains and long coastline. But while writing the effect or influence on Indian history, you have to write what you have to focus on what influence Himalayas influence on Indian history and what plateaus influence on Indian history and what plains influence on Indian history and culture. And afterwards long coastline also. It leads later long coastlines. So these you have to remember here. Not only geographical features and its influence also very important while writing here. Okay, points in examination. So భారతదేశ చరిత్ర భౌగోళిక అంశాలు అనేవి చాలా ప్రధానమైనవి. ఈ భౌగోళిక అంశాల్లో మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా పర్వతాలు, మైదానాలు అండ్ పీఠభూములు అనేవి ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రపై చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పర్వతాలు కానివ్వండి, పీఠభూములు, మైదానాలు, ఆ తర్వాత వచ్చేసి తీర ప్రాంతం. ఈ 4 కూడా భౌగోళిక అంశాలు. వీటి ప్రభావం అనేది భారతదేశ చరిత్రపై ఎంతైనా ఉంది. ఓకే, అందుకే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇవి 4 అంశాలు లేకుండా చరిత్ర అనేది లేదు. అంతగా చరిత్రకు ఈ భౌగోళిక అంశాలకు చాలా విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించినట్టయితే అటు హిమాలయాస్ అనేవి ఉండటం వల్లనే మనకు విదేశీ దండయాత్రల్ని ఆపడం జరిగింది. ఆ తర్వాత ఆ హిమాలయాల వల్లనే ఎన్నో నదులు అనేవి ఆవిర్భవించాయి, పుట్టాయి. ఆ నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు నేలల్లోనే మైదానాలు ఏర్పడ్డాయి. ఆ మైదానాల్లోనే మనకు సింధు నాగరికత కానీ వేద నాగరికత ఆవిర్భవించాయి. అలాగే పీఠభూములు చూసుకున్నట్టయితే ఈ దక్కన్ పీఠభూమి, ముఖ్యంగా ఈ దక్కన్ పీఠభూమిలోనే మనకు గొప్ప రాజ్యాలు మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టయితే కాకతీయులు, శాతవాహనులు, బహమనీయులు, విజయనగర రాజులు
ఇక్కడే ఆవిర్భవించి విజృంభించడం అనేది జరిగింది ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో. అలాగే తీర ప్రాంతం చూసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి అతిపెద్ద తీర ప్రాంతం అటు గుజరాత్ నుండి బెంగాల్ వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో అనేక రకాలైనటువంటి వ్యాపార సంబంధాలు అనేవి ఉన్నాయి. సౌత్ ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాలతోటి మన భారతదేశం అనేక సంబంధాలను కొనసాగించింది. ఆ తర్వాత విదేశీ వాళ్ళు హిమాలయాల నుంచి రాలేని వాళ్ళు అందరూ కూడా సీ రూట్ ద్వారా మన భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాళ్ళే మనకు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు. అంటే వ్యాపారం అనే పేరుతోటి వాళ్ళు భారతదేశానికి ఏ విధంగా వచ్చారో మనకు లాంగ్ కోస్ట్లు అనేది చెప్తుంది. అంటే ఈ తీర ప్రాంతము, అలాగే మైదానాలు, పీఠభూములు, ముఖ్యంగా పర్వతాల్లో కేవలం హిమాలయాలే కాదు, అరావలి లాంటి ప్రాచీన పర్వతాలు ఉన్నాయి, వింధ్యా సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా భారతదేశ చరిత్రపై ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపడం జరిగింది. దాని తర్వాత యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తుంది. అనేక మతాలు, ఆచారాలు, వ్యవహారాలు, భాషలు ఉన్నప్పటికీ మన భారతదేశం అనేది ఏకత్వాన్ని బోధిస్తుంది ఎల్లప్పుడూ కూడా. ఓకే, ఇందులో తీసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే మనం అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.